భూప్రపంచంలో నాగలోకాలు ఏ ప్రాంతంలో ఉంటాయి? అలాగే నాగమణుల వలన పొందే లాభాలేంటి? పాములను పూజించడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఇలా అన్ని విషయాలను మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. స్నేక్స్, పాములు మన దేశంలో పూజించబడుతున్న విషపూరితమైన జాతులు. స్నేక్స్లో అన్నీ విషపూరితమైనవి కావు, కానీ కొన్ని మాత్రం విషపూరితమైనవి. మీరు భ్రమపడుతున్నట్టుగా పాములకు ఎటువంటి శక్తులు ఉండవు. మన సినిమాలలో, సీరియల్స్లో చెప్పినట్లుగా నాగలోకం అనేది ఉండదు. నాగదేవత, నాగరాజు, నాగకన్య ఇవి అన్నీ కూడా మన క్రియేటర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం క్రియేట్ చేయబడిన ప్రాంతాలు మరియు పాత్రలు మాత్రమే. మనలో చాలామంది పాములకి పాలు పోస్తూ ఉంటారు, కానీ అవి వాటిని తాగవు. చాలామంది చెప్పినట్లు పాములు ద్రవ పదార్థాలు తీసుకోవు, వాటి నాలుక దానికి సహకరించవు అని చెబుతూ ఉంటారు. అది కూడా తప్పే. పాములు అవసరమైనప్పుడు వాటర్ తాగుతాయి, కానీ పాలు తాగడం వలన వాటికి డైజెషన్ అవ్వదు. దానివల్ల అవి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. వాటికి బాగా దాహం అయినప్పుడు, నీరు దొరకనప్పుడు పాలు త్రాగడానికి ట్రై చేస్తాయి, కానీ త్రాగవు. అలాగే నాగపాములకు మహిమలు ఉంటాయి. నాగదేవత తలపైన ప్రకాశవంతమైన వజ్రాల కలిగిన నాగమణి కలిగి ఉంటుంది. వాటికి చాలా మహిమలు ఉంటాయి. వాటిని మనం పొందగలిగితే మనకు కూడా మహిమలు వస్తాయి అని చెబుతూ ఉంటారు. అవి కూడా క్రియేటర్స్ క్రియేట్ చేసిన కథలు మాత్రమే. పాముల దగ్గర ఎటువంటి నాగమణులు ఉండవు. క్రియేటర్స్ తమ క్రియేషన్లో భాగంగా ప్రేక్షకులను కట్టిపడేయడానికి అటువంటి కథలతో కూడిన సినిమాలు, సీరియల్స్ తీస్తూ ఉంటారు. వాటిని మనం కూడా ఎంటర్టైన్మెంట్లో ఒక భాగంగానే చూడాలి. స్నేక్స్ పగబడతాయి అని చెబుతూ ఉంటారు. అది కూడా అబద్ధమే. పాములకు చెవులు ఉండవు. వాటికి కళ్ళు నైట్ టైంలో కూడా చాలా క్లియర్గా చూడగలిగే విధంగా ఉంటాయి. దాని శరీరంలోని కొన్ని ప్రత్యేకతల వలన భూమి మీద మరియు గాలిలో ఏర్పడిన ప్రకంపనాలను బట్టి అవి వస్తువులను పోల్చుకుంటాయి. చాలా తక్కువ మోతాదులో వచ్చిన ప్రకంపనాలను కూడా అవి గుర్తించగలుగుతాయి. మనుషులు అటువంటి ప్రకంపనాలను ఐడెంటిఫై చేయలేము. ఆహారంలో భాగంగా ప్రజల నివాస ప్రాంతంలోనికి వచ్చినప్పుడు వాటికి కలిగిన భయం వలన అవి మనుషులను కాటేస్తాయి, అంతేగాని వాటికి ఎటువంటి పగలు ఉండవు. మనం పాములు చూసి ఎంత భయపడతామో మనల్ని చూసి అవి కూడా అంతకన్నా ఎక్కువ భయపడతాయి. ఒక విధంగా రైతులకి అవి మేలు చేస్తూ ఉంటాయి. పంటలను నాశనం చేస్తున్న క్రిములు మరియు ఎలుకలను ఆహారంగా తీసుకొని పంటలను రక్షిస్తూ ఉంటాయి. కానీ రైతులు చూసుకోకుండా గడ్డి పొదల్లో ఉన్న పాములకు దగ్గరగా వెళ్ళినప్పుడు అవి భయపడి తప్పించుకునే ప్రయత్నంలో కాటు వేస్తాయి, అంతేగాని ఎటువంటి పగలు ప్రతీకారాలు వాటికి ఉండవు. జనరల్గా నీటిలో మరియు బురదలో ఎక్కువగా జీవిస్తున్న పాములు అంత విషపూరితమైనవి కాదు. పొదలలో, భూమి పొరలలో మరియు చెట్లపైన నివసించే పాముల్లో ఎక్కువ రకం విషపూరితమైనవి. కాబట్టి పాములని పూజించడం మాని వాటి బ్రతుకులు వాటిని బ్రతకనివ్వండి. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండండి. అది మనకి వాటికి కూడా మంచిది.